సాకేత్ గారు, మీరు చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీరు రెడీ అయ్యాక మాకు ఫోన్ చేయండి. మంగళ వాయిద్యాలతో మేం తీసుకెళ్తాం. అలాగే 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 వస్తామమ్మా. వస్తామండి. మంచిదండి. రే రే ఏయ్ దరిద్రపు ముఖం దానా, ఇంకా ఇక్కడికి తగలబడ్డావెందుకో? నీ బతుకుని నెల్లూరులో కూడా బయట పెట్టుకోవాలనా? పోవే, పో ఇక్కడి నుంచి. నీ ముఖం చూస్తే నీ మహా పంచపాతకాలు చుట్టుకుంటాయి. వెళ్ళిక్కడి నుంచి. అది కాదు మంగా. మాట్లాడుకో. అలా పిలిచే అర్హత నీకు లేదు. నా మీద పందెం కట్టి నా బతుకు బజారు పాలు చేస్తానని శపథం చేసి నీకున్న ఒక్కగానొక్క మనవరాల్ని నీ కాకుండా చేసుకుని నన్ను గెలవలేక చివరికి నా మనవరాల్ని చంపాలని చూసిన రాక్షసివి నువ్వు. మా కుటుంబంలో తెంపులు పెట్టి తగాదాలు సృష్టించి మాకు మేము కొట్టుకుని చచ్చేలా చేసావు కదే దుర్మార్గురాలా. నీ పాపం బయటపడ్డా మా పరువు కోసం నిన్ను పోలీసులకు పట్టించకుండా బయటికి పంపించేశాను. అయినా తగుదునా అమ్మాని సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడే తగలబడ్డావేమిటే? పోతలకే పోతావా? సెక్యూరిటీని పిలిపించి తన్ని తరిమేయమంటావా? చేసింది చాలలేదా? మళ్ళీ ఎందుకమ్మా వచ్చావు? మంగా, మీ షష్టి పూర్తని. షష్టి పూర్తయితే నిన్ను గుమ్మడికాయం చేసి దిష్టి తీసి నేల కొట్టమంటావా ఏమిటి? బుద్ధి తక్కువ దాన్ని. నేను చేసింది చాలా చాలా తప్పే. ఏమిటో ఏదో పంతం నాతో పాప పనులు చేయించింది. నన్ను క్షమించు మంగా, ప్లీజ్. నీకు బుద్ధి తక్కువేమిటే? అసలు నీకు బుద్ధే లేదు. అవును, లేదు, ఒప్పుకుంటున్నాను. ఏయ్, నీకు బుద్ధి తక్కువైతే మాకెందుకు, లేకపోతే మాకెందుకు? అసలు ఇక్కడికి ఎందుకు తయారయ్యో? వెళ్ళి అవతలికి. చాలేదా? ఇంకా 4 తగిలించమంటావా? మీరెన్నైనా అనండి, ఏమన్నా నేనెదురు మాట్లాడను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. తలదించుకొని నిలబడతాను. తలెత్తుకొని తిరిగే అర్హత ఇంకా నీకెక్కడుంది? చెక్కడుంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? చివిడ గారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను మీతో ఉండడానికి రాలేదు. మంగమ్మ షష్టి పూర్తని తెలిసింది. నేను తన స్నేహితురాలిగా తన పెళ్లి చూశాను. ఈ 60వ పెళ్లి రోజున జరపబోయే ఈ పెళ్లి చూద్దాం అనిపించి వచ్చాను. దయచేసి నా తప్పు కాచి నన్ను మన్నించి నీ షష్టిపూర్తి మహోత్సవం చూసే ఆ భాగ్యం కలిగించు మంగా. ఈ అభాగ్యురాల్ని కాస్త కరుణించు. కరుణించడం కటాక్షించడం ఏం లేదు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ రాగలిగావు? పో పో అతనికి. చూడు, వయసు చూడకుండా చేయి చేసుకునేదాకా రానివ్వకు. మర్యాదగా వెళ్తావా, మెడపెట్టి గెంటమంటావా? వెళ్ళు. రేయ్, ఆగు. చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపటం? ఆవిడ మీద మీరు చేయి చేసుకోవటం అవసరమారా? తాతయ్య, ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు. పొరపాటున చూపించామో మనల్ని బురదలోకి జారుస్తారు. దాని ముఖం అదేం జారుస్తుందిరా? ఎంతసేపు అది దిగజారిపోవడమే గాని. నిజం మంగా, నువ్వు చెప్పేది నిజం. నేను నిన్ను గెలవడం అనేది ఈ జన్మ కాదు, 100 జన్మలెత్తినా సాధ్యం కాదు.
బ్రతికినంత కాలం బ్రతికాను. ఆఖరి కోరికగా నీ షష్ఠి పూర్తి మహోత్సవం కళ్ళారా చూడనివ్వు మంగా, ప్లీజ్. అంత చూడాలనుంటే జనంతో పాటు నువ్వు చూడొచ్చు కదా. దానికి అమ్మమ్మ గారి పర్మిషన్ అడగడం ఎందుకు? పిఠాపురం మంగ తయారు స్నేహితురాల్ని పరాయి దానిలా జనంలో వెనకాల నిలబడి చూడాలా? పైగా ముసల్దాన్ని, జనంలో నిలబడలేను. అందుకే మంగని ప్రాధేయపడి కాస్త దగ్గరుండి చూసి తరిద్దామని. నీ మాటల్లోనే ఏదో మతలబ్ కనిపిస్తుంది. మళ్ళీ ఏదో పన్నాగంతోనే వచ్చావు కదూ. పన్నాగవా నా బొందా? నా మీదొట్టు. మనసులో మరో ఆలోచనే లేదు. మనస్ఫూర్తిగా తన షష్ఠి పూర్తి చూడాలనే వచ్చాను. నమ్మమంటావా భాగీరథి? నా మీద ఒట్టు మంగా, నమ్ము, నన్ను నమ్ము మంగా. అంటే పర్మిషన్ ఇస్తావా అమ్మమ్మ? అందుకేగా అలా అడిగేది. తొట్టి పురుగు అదేం చేస్తుంది? జవసత్వాలు చచ్చిపోయింది అది. ఇదిగో, ఎక్స్ట్రా చేస్తే ఈసారి నువ్వు తిరిగి ఇంటికెళ్ళవు. సింహపురి నుంచి యమపురికి వెళతావు, గుర్తుపెట్టుకో. తిన్నగా ఉండవు. పాప వెళ్ళ. థ్యాంక్ యూ మంగా. కానీ ఓ కండిషన్ భాగీరథి, మా షష్ఠి పూర్తికొచ్చిన మా అతిథిగా కాకుండా ఓ అభిమానిగా అందరి మధ్యలో నిలబడి చూడాలి. అంతే, వెళ్ళు. అలాగే. అధిపతికొచ్చి నీ పెళ్లి పెటాకులు చేసింది. నీ ఆశల మీద నీళ్లు చల్లింది. బండలైన బతుకెందుకే? అసలేం ఊహించుకున్నావు? ఏం జరిగింది? దాసీదాన్లా బతకడానికి నిర్ణయించుకున్నావా? దాసీదాన్లో బతకాల్సిన కర్మ నాకేం పట్టింది? మరి మహారాణిలా ఎలా బతుకుతావు? ఎవరి పెళ్లాలతో వాళ్ళు సెట్లే సుఖంగా సంతోషంగా సంసారాలు చేసుకుపోతుంటే నువ్వేం చేస్తావు? ఈ సమయంలో షష్ఠి పూర్తి మహోత్సవం అట. కాసేపట్లో మంగమ్మ గ్రూప్ మొత్తం ఇక్కడికి వస్తారు. నువ్వేం చేయగలవు? అమ్మమ్మ, నన్ను మంగమ్మ గారు దత్తత తీసుకున్న విషయం మర్చిపోయావా? అదో దత్తత, నువ్వో మనవరాలివి. అసలు మనవరాళ్ళుండగా నువ్వు 6వ వేలుతో సమానం. నీ ఆశ నెరవేరాలంటే నీ స్థానం నువ్వు దక్కించుకు తీరాలి. నయానో భయానో నువ్వు ఆ ప్లేస్లో సెటిల్ అవ్వాలి. ఈ ముసలాళ్ళ పెళ్లి చూసి మురిసిపోతూ కూర్చుంటే నీ కోరిక తీరదు. చూడు, ఆ షష్ఠి పూర్తి వేదికే నీ కళ్యాణ వేదికగా మారాలి. ఏదో అదృష్టం బాగుండి జైలు పాలు కాకుండా ఉన్నాం. ఇప్పుడు తొందరపడి పిచ్చి వేషాలు వేస్తే, కళ్యాణం అని కాని పని ఏదైనా చేస్తే ఈ మాత్రం స్థానం కూడా లేకుండా పోతుందమ్మమ్మా. హంస,
ఈ స్థానం చాలనుకుంటే పడుండు. జన్మలో సాకేత్కు పెళ్ళానివి కాలేవు. కావాలని కోరిక ఉంటే చెప్పు, నేను నీకు సహకరిస్తాను. అదేంటమ్మమ్మా, కోరిక లేకపోవడం ఏంటి? అది నెరవేర్చుకోవడానికేగా నేనుంది. అయితే సరే, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు సుఖపడతావు. ఏం చేయమంటావమ్మమ్మా? ఓకే అమ్మమ్మా. ఓకే, ఫిక్స్ ఫిక్స్. పద, ఆ పనిలో ఉందాం. కమాన్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? రా, రా, నాయుడు బావా. బాగున్నారా? బాగున్నావా? ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండరా. తాతయ్య గారు బాగున్నారా? సంతోషం, చాలా రోజులు మిమ్మల్ని చూసి. రైరు చాలా ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో ఆయండి. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం నాయుడు. మీరేం టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు ఉంటే చాలు, పండగ. ఇదిగా దేవుడు నా కళ్ళు మీ షష్టిపూర్తి చూడడానికి ఇచ్చాడేమో, అందుకే వచ్చాను. అమ్మా, మంగమ్మ గారిని పెళ్లి కుమార్తె గాను, జగన్నాథం గారిని పెళ్లి కుమారుడు గాను ఇద్దరిని సిద్ధం చేయండి. చేయడానికి మేము ఉన్నాం కదా, వచ్చింది అందుకే. చూడండి ఎలా రెడీ చేస్తామా. మేడమా, నేను స్నేహ రెడీ చేస్తుంది, తాతయ్య చూడు నేను ఎలా రెడీ చేస్తాను. మీరు ఎలానే రా తాతయ్య, రా. స్నేహ నువ్వు వెళ్ళు. రఘురామ రా. హంస, నీ పనిలో నువ్వుండు.
ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేసి ఇక్కడి విషయాలు తెలియజేస్తూ ఉంటా. అలాగే అమ్మమ్మ. వెళ్ళు.